రాత్రి బూజు దాదామని బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది మామ. అయ్యా నమస్కారం, నేను మీ అబీబా. ఆల్ ఇండియా టూర్ లో పాటుగా ఇప్పుడైతే నేను కేరళలో ఉన్నా. ఈ రోజు కేరళ కొచ్చిలో మోస్ట్ ఫేమస్ ఫోర్ట్ కొచ్చి అనే ఏరియా చూపిస్తా చూడండి. ఈ గల్లీ పేరు అయితే బ్యాస్టియన్ స్ట్రీట్ మామ. ఇక్కడ చాలా మంది ఇట్లానే ఫోటోషూట్లు చేసుకుంటారు, ముఖ్యంగా కపుల్స్. ఇదేదో బయట దేశంలో రోడ్ల ఉన్నాయి. ఇక్కడ అయితే ఓపెన్ థియేటర్ అంట. అరేబియన్ సీ ఒడ్డుకైతే వచ్చేసిన. ఇక్కడ చేపలు పట్టడానికి పెద్ద పెద్ద జాలలు అవి మిషన్ అలా ఉన్నాయి. ఈ బోట్స్ ఇలా పోతుంటే నాకు చిన్నప్పుడు ఆడిన వైసిటీ గుర్తొస్తుంది మామ. అట్ లాస్ట్ చేపలు పట్టే మిషన్ అయితే పైకి లేపేసారు మామ. ఈ ఫుట్ పాత్ ఏదైతే ఉందో ఇది అరేబియన్ సీ పక్కనే ఉంది. అరేబియన్ సీ అంటే చిన్నప్పుడు మనం చదివినాం కదా, అదే ఇది. ఇక్కడ చేపలు అమ్ముతున్నారు మామ. ఇది స్టార్ ఫిష్ లా ఉంది అంటే అదో నైలదు. మీకు తెలిస్తే కామెంట్ అలా పెట్టండి. ఇది యాస్థెటిక్ ఆడోలు వేసుకుంటారు. ఈ చెట్టు చూడడానికి మస్తు అనిపిస్తుంది మామ, ఎందుకని అడగకండి. చూడడానికి మంచిగా అనిపించింది, అందుకే వీడియో తీసి పెట్టేసిన అంతే. ఇది పాతకాలం హాలీవుడ్ సినిమాలలో చూపించినట్టు 2 ట్యూబ్స్ ఉన్నాయి మామ. అటు దిక్కైతే 2 ఆయిల్ సంబంధించిన రిఫైనరీస్ టైప్ ఏవో ఉన్నాయి, అదేందో నాకు కూడా తెలియదు. ఇది మన ఇండియా నేవీకి సంబంధించిన ఆయిల్ షిప్. ఇది చీమ చూడండి ఏదో లేపేసి పోతా ఉంది. ఇంకా ఇక్కడ తిరిగింది మస్తు అయిపోయిందని రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయినామా. రూమ్ పోయి వంట చేసుకుని తిన్నాం. మీరు ఇట్లాంటి ప్రయత్నాలు చేయకండి, హోటల్ లో పట్టుకుంటే చెక్కేస్తాడు మనది. ఇంకా రూమ్ లో అన్ని పనులు అయిపోయినాయి, ఏం చేయాలని అర్థం కాక ఇట్లా బూస్ట్ తాగుదామని బయటకు పోయినామా. పోయి లోపల కూర్చొని బూస్ట్ ఆర్డర్ చేయగానే వర్షం స్టార్ట్ అయింది. గంట సేపు ర్యాంప్ కొట్టింది. ఇంకా వర్షం తగ్గేదాకా వెయిట్ చేసి నేను రూమ్ కి రిటర్న్ అయిపోయినామా. నా మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. బాయ్ బాయ్.